శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ముందు సచివాలయ సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఎరువులను పక్కదారి పట్టించాలని రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క రాజకీయ నాయకుల ఒత్తిడి, మరో పక్క రైతుల ఆందోళనతో ఉద్యోగం చేయలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురు పోలీసుని ఎవరు ఆపలేకపోయారు సార్. పోలీసులు ఆపలేకపోయినప్పుడు అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించారు సార్. పాపం పేరెంట్స్ మనము సార్ ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు మనం ఆ 2 నెలలకు మాత్రం అది ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టి నడిపించగలుగుతున్నాం సార్. ఈ ఫెర్టిలైజర్ అనేది ఖరీఫ్కి ఒక 2 నెలలు, రబీకి ఒక 2 నెలలు మాత్రం. రబీకి డోసెస్ కూడా తగ్గిపోతుంది సార్. అప్పుడు ఓన్లీ పిఎస్సిఎస్ ఇంకా మార్క్ఫెడ్ ప్రైవేట్ డీలర్స్ వాళ్ళ మేము వచ్చి 5 years అవుతుంది సార్. సార్ అన్నది మనకి ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా పని అవుతుంది. సమస్యకి సొల్యూషన్ కావాలి కాబట్టి బెస్ట్ సొల్యూషన్తో రేపు 11 గంటలకు వస్తే సార్ ఖాళీగా ఓవరాల్ స్టేట్ ఫెర్టిలైజర్ అవుతుంది సార్. ఓన్లీ శ్రీకాకుళం కాదు సార్, ఓవరాల్ స్టేట్ బాధలో ఉన్నాం. చెప్పుకుంటే ఫస్ట్ కావాల్సిన సొల్యూషన్ పరిస్థితి ఎక్కడ భయ్యా ఎవరు మేడం పదండి. బాబు మళ్ళీ నవీన్ అలా చెప్పకూడదమ్మా, అలా చెప్పకూడదు. ఈజ్ సీనియర్ పర్సన్, అలా చెప్పకూడదు ప్లీజ్.
మా కోసం పరిగెట్టి వచ్చారు సార్. నేను వచ్చాను, మీరు వచ్చారు సార్. అయినా మీ మాటనే అంటున్నారు సార్. ఇప్పుడు అలా కాదు సార్, మీరు మా గురించి అంతవరకు దేనికైనా టైం రిప్రజెంట్ చేశారు. రేపు అలా కాదు, మీరు 5గురు పండుగ రండి. సార్ చెప్పుకున్నారు కదా, విన్నారు కదా, సార్ యాక్షన్ తీసుకోవడానికైనా టైం ఇవ్వాలి లేదా మనము? అంతే కదా, దానికి సిస్టమ్ డెవలప్ చేయడానికైనా టైం ఇవ్వాలి లేదా మనము? ఇప్పుడు మనం చేస్తే ఎంత హ్యాంపర్ అవుతుంది? అలా చేయకూడదు కూడా, అది మనకే తప్పు, మనకే బ్యాడ్ మనమే బ్యాడ్ నేమ్. ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులు మనము డెప్యూట్ చేసుకోగలిగితే సేమ్ ప్రొక్యూర్మెంట్ లాగా ప్రాబ్లం సాల్వ్ సార్. అదర్ స్టాఫ్కి అవసరమయ్యి ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చాలా ఇబ్బంది అయితే అవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి, ఇబ్బంది లేదు. పలానా పర్సన్ నా పేరు సత్య, నా పేరు లింగాలపూరు. సత్య నా పేరు జనసేన చెప్పండి. ఆ పేరు చెప్పిన తర్వాత ఆ నాయకుడు చెప్పండి మన ఏరియాకి. అక్కడ కూడా అలానే 19.98 అని యూరియా ఇచ్చారు. ఓకే, అందరికీ ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న చంద్ర అని అతను, చంద్రశేఖర్ అని ఎంపీపీ క్యాండిడేట్ అంట సార్. అతను ఏంటంటే అమౌంట్ ఇవ్వకుండా 100 బస్తాలు దాసిమన్నారు ఆర్బీకేలో. అలాగే ఎలా పెడతాం సార్ ఆర్ఎస్కేలో? సో రైతు ఆల్రెడీ మంది ఆధార్ అమౌంట్ అన్నీ పట్టుకొని కూర్చున్నారు సార్ ఆర్ఎస్కేలో. నేను వచ్చినప్పటికల్లా వాళ్ళు ఉంటున్నారు. సో నేను వాళ్ళు ఇస్తున్నాను. ఒక రోజు 8 వరకు ఇచ్చాను. ఆ రోజు మీరు లాక్ వేస్తారా, నేను లాక్ వేసుకోవాలా అన్న టార్చర్ పెట్టారు. లాస్ట్ టైం నేను ఆపేసి మరి వెళ్ళిపోయాను సార్. నెక్స్ట్ డే కూడా నేను అలానే ఇచ్చాను. ఇస్తే అతను ఏమన్నారంటే, నువ్వు 60 బస్తాలు ఉంచుతావా లేదు నేను కంప్లైంట్ ఇచ్చిమంటావా అని అన్నారు. నేను ఉంచలేదు సార్, ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇవ్వడం లేదు. అతను తాలూకా అమౌంట్, అతను తాలూకున్న ల్యాండ్ కూడా నాకు ఇవ్వాలి కదా, నాకు ఇవ్వడం లేదు వాళ్ళు. అతను ఆధార్ కూడా నాకు ఇవ్వకుండా ఉంచిమంటే ఎక్కడ ఉంచుతాను సార్? నేను ఉంచలేదు. ఉంచుకుంటే రైతులకే ఇచ్చాను అందరికీ. వెళ్ళాము మాకు వలస సార్ 322 ఖచ్చితంగా పంచాను సార్. నేను చక్కగా 400 మెంబర్స్కి కూడా నేను పంచాను సార్ చక్కగా. అయినా కూడా అతను ఏం చేసేటంటే అతనికి ఇవ్వలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు డిప్రెషన్ వేయించారు సార్ ఏర్పాటు. నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? చిన్న బాబు సార్, చిన్న బాబుతో ఆ ఏరియా కూడాను 1200 ఎకరాలు 400 తోటలు ఉన్నాయి. ఎలా తిరుగుతాను సార్? ఎలా చేస్తాను సార్? ఈ క్రమ పైన అక్కడ 4 పొలిటీషియన్, జనసేన అంట సార్, టీడీపీ అంట సార్, వైసీపీ వాళ్ళు అంట సార్, ఎవరెవరో ఉన్నారు సార్. వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ రికార్డ్ విన్నారు సార్. ఎలా ఉందో మీరు విందురా, చూపిస్తాను చూడండి. నా ప్రాబ్లం అనేది అక్కడ ఎలా ఉందంటే చాలా డేంజరస్గా ఉంది సార్. నా తాలూకు పరిస్థితి చెప్తున్నాను. పొలం మనం ఒక 20-30 మంది ఇలాగ చాలా సమస్యలు ఉన్నాయి. పొలిటికల్గా కావచ్చు, తర్వాత ఊళ్ళో ఇలాంటివన్నీ కూడా మేము ఫేస్ చేస్తున్నాము. ఇలాంటి ప్రెజర్ పరిస్థితుల్లో మేము అటు పని చేయాలి, ఇటు సచివాలయంలో ఉన్నటువంటి అదనంగా పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ డిపార్ట్మెంట్కి సర్వేలు చేయాలి, P4 ల్యాండ్ సర్వేలు, తర్వాత మిగతా సర్వేలు, ఒక్కము అలాంటి సర్వేలు చేయాలి, యూరియా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇప్పుడు మాకు ఈ క్రాప్ ఏదైతే ఉందో ప్రతి ఫీల్డ్కి వెళ్ళి, ప్రతి దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలని అంటే ఆ ఫోటో తీసుకోవాలి. అంటే 20 మీటర్స్ దూరంలో మేము ఫోటో తీసుకోవాలి. అది మా పరిస్థితి. ఇప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, తర్వాత యూరియా డిస్ట్రిబ్యూషన్ అనేది కావాలిగా కాదు. మేము మాకు ఆ బాధ్యత ఏదైతే ఉన్నాయో అది మార్కెట్ దీని త్రూగా అయితే మేము చేయాల్సినటువంటి పని లేదు. రూల్ ప్రకారం అయితే మార్కెట్ అనేది ఏదైతే ఉందో అదే యాక్చువల్గా మనకి యూరియా డిస్ట్రిబ్యూషన్ సరఫరా అన్ని చేస్తుంది, అదే మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అది ఏదైతే చేస్తూ ఉందో అది మాకు ఇస్తూ ఉన్నారు. కానీ వెళ్ళి ఇంతకుముందు ఏదైతే ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ప్యాక్స్ ఒక 2 పెట్టి అది సేల్ చేసి ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉందో దాన్ని మీరు కొనసాగించాలి. కానీ మళ్ళీ ఆర్ఎస్పీస్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో దాన్ని ట్యాగ్ చేయడం అనేది మాకు ఎటువంటి పరిస్థితుల్లో కన్విన్స్గా లేము, మేము అది చేయలేమని కూడా మేము సార్ చెప్పడం జరుగుతుంది. నా పేరు చేశాను.